సో చూడకపోతే ఎట్లా. సో మొత్తానికి అయితే దర్శనం చేసుకున్నాం. అంత పెద్ద మూర్తి కూడా అసలు ఎంత బాగా ప్రాణం ఉన్నట్టు, ఎంత అంటే సమ్టైమ్స్ ఏవి కళ లేకపోవడం అలాంటివి జరుగుతాయి కదా, ఎంత బాగున్నాడు నిజంగా, దేవుడు వచ్చినట్టుగా అనిపించింది నాకు. మా అత్తయ్య అయితే ఎంతమందికి ఫోన్లో చెప్పిందో వచ్చాక చాలా పెద్దగా ఉన్నాడు వినాయకుడు అని చెప్పేసి. తేజు ఏం తినలేదండి. ఇక ఉంది కదా అత్తమ్మ ఇన్నరు చిప్స్లు కొనిచ్చింది, సో వాడు అదే తింటా ఉన్నాడు. తేజు కొంచెం పెద్దోడు కదా, హెల్దీ ఫస్ట్ నుంచే వాడు తినేవాడు. మీరు నా వీడియోస్ చూడండి, అప్ టు 4 years మనం ఎల్ఐజీలో ఉన్న రోజులు తేజు చాలా హెల్తీగా, వాడికి ఎవ్రీథింగ్ నేను ఇంట్లోనే వేసేదాన్ని. సో తర్వాత ఇక జంక్ అలవాటు అయిపోతారు పిల్లలు. సో పిల్లలు ఏ ఉన్నా చిన్నప్పుడే మనం హెల్తీ తినబెట్టగలుగుతాం, పెద్దయిన కొద్దిగా ఆటోమేటిక్గా అన్ని తెలిసి తింటారు అనమాట జంక్. సో అలా తేజు వాడు ఏ జంక్ చూసినా నేను తింటా అంటాడు. బట్ వాళ్ళ పిల్లలు తెలీదు, పిల్లల్ని నొప్పించకుండా అన్ని ఇచ్చి పెంచాలని రూల్ లేదు. పిల్లలు మంచిగా అయినప్పుడు వాళ్ళని నొప్పించినా పర్లేదు. ఈ మధ్య నేను ఆ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాను. నో అంటే నో అంతే. వాళ్ళకి అవసరము ఇది కావాలి అంటే ఓకే. తర్వాత ఏంటంటే ఇక్కడ పీజియాన్స్ ఉన్నాయి. పీజియాన్స్ ఉన్న దగ్గర రోగాలు ఎక్కువ ఉంటాయని విన్నాను నేను. వాటి పూప్ నుంచి వచ్చే బ్యాక్టీరియా కానీ ఆ స్మెల్ మనం పీల్చడం వల్ల మంచిది కాదంట. సో జాగ్రత్త. మా ఏరియాలో ఎక్కువ పీజియాన్స్ లేవు. తేజు చూడండి ఎట్లా కూర్చుంటాడో. మా తేజుగాడు నేను, నాకు తమ్ముడు ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, కలిసి ఉంటాము, బాగుంటుందండి. నాకు చిన్నప్పుడు నాకు తమ్ముడు ఉండాలి. నేను చిన్నదాన్ని మా ఇంట్లో, అందరు నన్ను ప్యాంపర్ చేసుడు, కేర్ చేసుడు. మా పూజక్క నేను కొట్టుకున్నట్లు ఉండేది. మా అన్నలు అంటే చాలా పెద్దోళ్ళండి. సో నాకు చిన్నప్పుడు ఒక ఫీల్ ఉండేది, నాకు తమ్ముడు ఉండాలి, నాకు తమ్ముడు ఉండాలని చెప్పేసి. సో అది ఎప్పుడు కంప్లీట్ అయింది తెలుసా? సందీప్ పూణేలో మేము ఉన్నప్పుడు, పూణేలో వచ్చింది చూడండి, అప్పుడు సందీప్ నాకు తమ్ముడు లానే అనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు తేజు పెద్దగా అయ్యాక వాడికి నాకు వీళ్ళిద్దరితో మదర్ బాండింగే ఉంటుంది, బట్ వాడికి నాకు ఫ్రెండ్లీ బాండింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత ఏంటంటే